Right now I am trying to sharing my screen. Vasanta, is it visible my screen? One second. Yeah. టుడే సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈరోజు సెషన్ ఒక 10 మినిట్స్ లేట్ అయినా కానీ ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, టుడే మన యొక్క సెషన్ ఎజెండా ఏంటంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్. అంటే ఎస్క్యూఎల్ మనం ఒక క్వైరీ అనేది ఎలా చేస్తాము అనేది మనం ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దాంట్లో మనం ఆల్రెడీ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, బట్ వాటితో పాటు ఈరోజు రిమైనింగ్ ద కాన్సెప్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేద్దాం. జస్ట్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, జస్ట్ వన్ సెకండ్. Yeah. టుడే అవర్ కాన్సెప్ట్ ఏంటంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్తో మనం ఒక క్వైరీ అనేది ఎలా చేస్తాము అనేది టుడే మన యొక్క సెషన్ అనమాట. దీనిలో మనం ఏం చేస్తామంటే అసలు క్వైరింగ్ అంటే ఏంటిది అనేది తెలుసుకుంటాం. నీడ్ ఫర్ క్వైరింగ్, క్వైరింగ్ అనేది ఎందుకు అవసరము అనేది నేర్చుకుందాం. ఈ క్వైరింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే దాన్ని క్వైరింగ్లో మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటిది అనేది ఈ రోజు సెషన్లో నేర్చుకుంటాం. ఈ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు వాటిలో మనం ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అంటే అవి ఏంటిదంటే లెస్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ కానీ, గ్రేటర్ దాన్ అని లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని, అలా లైక్ అనే ఆపరేటర్స్ ని మనం ఎలా యూజ్ చేస్తాము అనేది ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నాం. మరలా ఈ రోజు సెషన్ ఏం నేర్చుకుంటాం అంటే మనం ఒక క్వైరింగ్ చేసేటప్పుడు దానిలో ఆపరేటర్స్ యూజ్ చేస్తాం కదా, వాటిలో స్ట్రింగ్స్ మీద కూడా కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాం. వాటిలో స్టార్ట్ విత్ అని, ఎండ్ విత్ అని, ప్యాటర్న్స్ అనే వాటిని గురించి ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుంటాం. వీటిలో కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి ప్యాటర్న్స్ లో. ఆ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ లో పర్సంటైల్ అని, అలానే అండర్ స్కోర్ అని ఒక ఆపరేటర్స్ ని ఎలా యూజ్ చేస్తారు అనేది మనం ఈ రోజు సెషన్ లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే నాకు తెలిసినంతలో దాదాపు అంటే నాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీడే ఏం చేస్తారంటే ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు పర్సంటైల్ అనే ఆపరేషన్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. ఈ ఆపరేషన్స్ ని కంపారిజన్ ఆపరేషన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా ఈ రోజు సెషన్ లో చాలా ఈజీగా నేర్చేసేసుకున్నాం సోది లేకుండా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం చెప్పుకోవాలనుకున్న పాయింట్ ఏంటి, క్వైరింగ్ అంటే ఏంటి అని చెప్తున్నాను. క్వైరింగ్ అంటే ఏమని చెప్పాను, క్వైరీ అంటే సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ లో దాన్ని
కామన్ ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తారంటే క్వైరీ అంటే ఏమని పిలుస్తారంటే రిక్వెస్టింగ్ అంటారు. అంటే రిక్వెస్ట్ చెయ్యడం. ఎవరితో రిక్వెస్ట్ చేయడం అంటే ఒక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. క్వైరింగ్ అంటే ఏమంటారంటే రిక్వెస్టింగ్ అని పిలుస్తారు. ఈ రిక్వెస్టింగ్ చేయడం అనేది ఎందుకు అవసరం, ఎందుకు చేస్తారు ఈ క్వైరింగ్ అనేది తెలుసుకోవాలనుకున్నాను. ఏంటిది అంటే మనం ఒక అప్లికేషన్స్ ని మనం రోజు కూడా ఏం చేస్తామంటే మనం రోజు కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్దర్ ద లైక్ అంటే ఒక యూజర్ మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఓపెన్ చేయగానే ఏం చేస్తుంది, లోపల వెబ్ అప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి ఫోన్లో. అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, మింత్రా అని, ఇలా వాట్సాప్ అని, ఇలా బోలెడన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా. వన్ సెకండ్. బోలెడన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఈ అప్లికేషన్స్తో మా అమ్మాయి ఏం చేస్తుందంటే జస్ట్ అలా క్లిక్ చేయగానే, అంటే అమెజాన్ అనుకున్నాం సపోజ్, ఈ అమెజాన్ అనే అప్లికేషన్ ఏం చేద్దాం అనుకుందంటే మా అమ్మాయి బ్రౌజ్ చేద్దాం అనుకుంది. అంటే దాంట్లోకి వెళ్ళి కొన్ని కొనుక్కుందాం అనుకుంది. అలా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఏమేమి దొరుకుతాయి అనేసి బ్రౌజ్ చేద్దాం అనుకుంది. అలా బ్రౌజ్ చేసినప్పుడు ఏమైంది అంటే వెంటనే ఎప్పుడైతే అమెజాన్ అనే ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ని తిను మొబైల్ తీసుకుని ఒక్కసారి బ్రౌజ్ అనేది క్లిక్ చేయగానే ఏమైందంటే ఆ వెబ్ అప్లికేషన్ నుండి ఏమైందంటే ఒక రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వస్తుందంటే సర్వర్కి వస్తుంది అనమాట. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఎందుకు క్వైరీస్ క్రియేట్ చేస్తుందంటే వాడికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటిది అంటే డేటాబేస్లో నుండి, డేటాబేస్లో అనగానే మనకి ఏముంటాయి, ఒక డేటాబేస్ అనగానే ఒక డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ లోపల ఏముంటాయి, డేటా అనేది ఉంటుంది, రోస్ ఉంటాయి. ఆ టేబుల్స్ లోపల రోస్ ఉంటాయి. ఆ రోస్లో ఏముంటుంది, డేటా అనేది ఉంటుంది. కొన్ని సార్లు ఏమంటాయి అంటే మల్టిపుల్ రోస్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే యూజర్ ఎప్పుడు కూడా ఒకే రిక్వెస్ట్ అడగరు కదా, మల్టిపుల్ వేస్లో అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక రిక్వెస్ట్ యూజర్కి ఏదైతే కావాలో ఆడికి కావాల్సిన డేటా మొత్తం ఒక రోలో సంబంధించిన డేటా అయినా సరే తేవాల్సి వస్తుంది. ఒక రోలో ఒక కాలంలో ఉండే డేటా తేవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమైంది ఒక రోలో ఉన్న మొత్తం డేటా తీసుకురావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమైంది 2 రోస్లో ఉన్న డేటా మొత్తం తీసుకురావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ టేబుల్లో ఉన్న అన్ని రోస్లో ఉన్న డేటా మొత్తం తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తుంది సర్వరు, ఒక డేటాబేస్లో ఉన్న ఒక్కొక్క క్వైరీ, ఒక్కొక్క డేటా రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా తేవాలి, లేదా బోలెడ్ టేబుల్స్, బోలెడ్ రోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే తీసుకురావాల్సి వస్తుంది. అలా తీసుకురావడానికి ఏం చేస్తుంది అంటే సర్వర్లో క్వైరీస్ అనేవి చేస్తుంది అనమాట. అర్థమైందా? క్వైరీస్ అనేది ఎందుకు చేస్తుంది, ఒక డేటాబేస్లో నుండి డేటాని తీసుకొని రావడానికి ఏం చేస్తుంది అంటే ఈ సర్వరు క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా మీ అందరికీ కూడా? క్వైరీ అంటే ఏంది, రిక్వెస్ట్ చేయడం. అంటే ఆ డేటాని మొత్తాన్ని లోపల నుండి రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే వైడ్ రేంజ్ ఆఫ్ క్వైరీస్ అంటారు. అంటే ఒక యూజర్ ఏదైనా ఒక వెబ్సైట్ని బ్రౌజ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ నుండి ఏమైందంటే ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ యూజర్కి తగ్గినట్లు ఏం చేస్తుందంటే వైడ్ రేంజ్ ఆఫ్ క్వైరీస్ని క్రియేట్ చేసేసి ఒక డేటాబేస్లో నుండి రోస్లో కానీ మల్టిపుల్ రోస్లో ఉన్న డేటా దాన్ని కూడా ఏం చేస్తుందంటే తీసుకువచ్చేసి సర్వర్కి ఏం చేస్తుందంటే సెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా చేయడానికి ఏంటంటే ఒక సర్వర్ అనేది క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ క్వైరీస్ అనేది ఎలా ఉండొచ్చు అంటే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ ఉందనుకో, దానిలో క్వైరీస్ ఏం క్రియేట్ చేస్తుందంటే ఆ అమెజాన్ వెబ్సైట్కి, ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే డేటాబేస్ నుండి క్వైరీ అనేది క్రియేట్ చేస్తుంది. అలానే ఊబర్ అనేది కనుక మనం ఒక ఎగ్జాంపుల్ చూసామనుకో, ఈ ఊబర్ అనేది కనుక ఒక యూజర్ కనుక వాడాడు అనుకో, అప్పుడు ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వైరీ క్రియేట్ చేస్తుందంటే ఒక డేటాబేస్లో నుండి ఈ ఊబర్ అనే ఒక యూజర్ ఉన్నాడు కదా, ఊబర్ను వాడే ఒక యూజరు, ఆ యూజర్ యొక్క రైడ్ హిస్టరీ మొత్తం తీసుకొని రా అని చెప్పడానికి ఏం చేస్తుందంటే క్వైరీ అనేది క్రియేట్ చేస్తుంది. అలానే మనం ఏదైనా ఒక జొమాటో అనే ఒక వెబ్సైట్ కనుక వాడుతున్నాం అనుకో, ఈ
ఈ జొమాటో వెబ్సైట్ని కనుక మనం యూజ్ చేస్తాం అనుకో, బ్రౌజ్ చేసేసాం అనుకో, అప్పుడు ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఏ టైప్ ఆఫ్ క్వైరీని అడుగుతుందంటే డేటాబేస్ నుండి రెస్టారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా, రెస్టారెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నాకు కావాలి అనేసి ఏం చేస్తుందంటే క్వైరీ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఇంకా ఏం చేస్తుందంటే IMDb అని ఒక మూవీస్ కావాల్సిన ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్లో కనుక, ఆ వెబ్సైట్ నుండి కనుక మనం బ్రౌజ్ చేసేసామనుకో, అప్పుడు సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఒక టైప్ ఆఫ్, ఏ టైప్ ఆఫ్ క్వైరీ క్రియేట్ చేస్తుందంటే మూవీస్ కావాల్సిన డీటెయిల్స్ మొత్తం కూడా నాకు సెండ్ చేసి తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే క్వైరీ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఇంకా బోలెడు రకాలుగా ఏం చేస్తుందంటే మల్టిపుల్ వేస్లో ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా, ఏమర్థమైంది? క్వైరీ అంటే రిక్వెస్ట్ చేయడం. ఏం చేస్తుంది? ఒక డేటాబేస్లో నుండి డేటా మొత్తాన్ని కూడా సర్వర్ తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్తో మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? క్లియర్ సార్. ఓకే. క్వైరీ అనగానే రిక్వెస్ట్ చేయడం. ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్? ఒక సర్వర్కు తనకు వచ్చిన రిక్వెస్ట్కి తగ్గట్లు డేటాబేస్ నుండి డేటా తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే ఒక క్వైరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేస్తాడంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్కి ఆబ్సెంట్ పెట్టాలి. అప్పుడు మా వాడు ఏం చేస్తాడు, ఒక లీవ్ లెటర్ అనేది రాస్తాడు కదా. లీవ్ లెటర్ రాయంగా చేస్తుంది కదా వాళ్ళ ప్రిన్సిపల్ నుండి. అలానే ఏం చేస్తుందంటే ఇలా వాళ్ళకి కావాల్సిన డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఆ డేటాబేస్ నుండి డేటా తెచ్చుకోవడానికి క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది. అలా ఏ టైప్ ఆఫ్ క్రియేట్ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి వన్ క్వైరీ క్రియేట్ చేస్తుంది SQL క్వైరీని, ఒక్కొక్కసారి మల్టిపుల్ SQL క్వైరీస్ క్రియేట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే వైడ్ రేంజ్ ఆఫ్ క్వైరీస్ ని ఈ సర్వర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇంకొకటి మనం నేర్చుకుందాం. ఒక టిపికల్గా కనుక చెప్పుకోవాలంటే, టిపికల్గా కనుక మనం అర్థం చేసుకుందాం అనుకో, ఈ క్వైరింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది, టిపికల్గా ఒక అప్లికేషన్ కనుక మనం బ్రౌజ్ చేస్తే ఏం జరిగింది బ్యాక్ గ్రౌండ్లో, ఫౌండ్ అవుతూ ఉంటుంది, ఎలా దాని యొక్క రిజల్ట్ వస్తాయి అనేది మనం చూడాలంటే ఒక చిన్న టిపికల్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏంటిదంటే మనమే ఉన్నాం, మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక క్లయింట్ అనుకున్నాం. ఆమె ఏం చేసిందంటే తన మొబైల్ ఓపెన్ చేసేసి దాంట్లో ఏం చేసిందంటే ఫ్లిప్కార్ట్ అని కొట్టింది అనమాట. ఫ్లిప్కార్ట్ అని క్లిక్ చేయగల, ఏదైనా అప్లికేషన్ క్లిక్ చేయగల ఏమవుతుందని చెప్పాను, దాని నుండి ఒక రిక్వెస్ట్ అనేది వరకు వెళ్తుంది. ఈ సర్వర్ అనేది ఏం చేస్తాను, ఆ యూజర్ కావాల్సుకోవడానికి ఏం చేస్తుంది, SQL క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసింది అనుకున్నాం. ఒక SQL క్వైరీని క్రియేట్ చేసి ఎక్కడికి పంపుతుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి పంపుతుంది అనమాట. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్తో మాట్లాడేసి ఆ క్వైరీకి సంబంధించిన డేటాను ఆ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ప్రాసెసింగ్ చేసేసి యూజర్కి కావాల్సిన వేలో ప్రాసెస్ చేసేసి వాడికి సెండ్ చేస్తుంది అనమాట. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే స్క్రీన్ మీద చూడడం అనేది జరిగింది. అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అంటే టిపికల్గా ఈ టైప్ ఆఫ్ వేలో ఏం జరిగిందంటే డేటా అనేది క్వైరీ క్రియేట్ అవ్వడం, ప్రాసెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఫర్దర్ ద టాపిక్ అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా తెలుసుకుందాం అనుకున్నాం. ఇలా డీప్గా ఎనలైజ్ చేద్దాం అనుకుంటే ఈ సర్వర్ మీ అందరికీ అర్థమైంది కదా, సర్వర్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక డేటా తెచ్చుకోవడానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఆర్ డేటా వన్ సెకండ్ సమ్వన్ ఈస్ జాయిన్. జనరల్గా మనం ఏం చెప్పుకున్నాము, క్వైరింగ్ అంటే ఏం చెప్పుకున్నాము, సర్వరు డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే మల్టిపుల్ క్వైరీస్ అనేవి చేస్తూ ఉంటుందని మనందరం చెప్పుకున్నాం కదా. ఓకే దా. ఈ క్వైరింగ్ అనేది చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక సర్వరు DBMSకి క్వైరీ అనేది చేయడానికి ఏం చేస్తుందంటే వేరియస్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే క్వైరీ అనేది చేస్తుంది. అంటే ఒక సర్వర్ ఏం చేస్తుందంటే ఒక క్వైరీ క్రియేట్ చేయడానికి ఏం చేస్తుందంటే వేరియస్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి DBMకి ఏం చేస్తుందంటే రిక్వెస్టింగ్ అనేది చేస్తుంది అనమాట.
అంటే ఒక సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఒక డిబిఎంఎస్కి క్వైరింగ్ చేయడానికి ఏం చేస్తుందంటే ఆ క్వైరీ లోపల ఏం చేస్తుందంటే వేరియస్ ఆపరేటర్స్ అంటే బోలెడన్ని ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే ఒక క్వైరీ క్రియేట్ చేసి ఆ క్వైరీని ఏం చేస్తుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి పంపుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలా అలా క్వైరీ క్రియేట్ చేసేసేటప్పుడు వేటిని వాడుతుందంటే లెస్ దాన్ అనే సింబల్ కానీ ఇలా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన సింబల్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే వేరియస్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఆ క్వైరీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఈ వాటిల్లో ఏ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాయి అంటే వేరియస్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాయి అనుకున్నాం కదా. అంటే టిపికల్గా చెప్పాలంటే ఒక క్వైరీ చేసేటప్పుడు ఒక సర్వర్ అనేది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఎస్క్యూఎల్ క్వైరీ చేసేటప్పుడు వేరియస్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. వాటిల్లో ఏం చేస్తుందంటే టిపికల్గా 2 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఒకదాన్ని ఏం చేస్తుంది అంటే కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసి లేదంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తుంది అంటే క్వైరింగ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని కూడా మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ రోజు అట్లీస్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా, దాంట్లో ఈ లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాం. అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. కంపారిజన్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే మీరు కనుక చూసారనుకో ఈక్వల్స్ టు అని, నాట్ ఈక్వల్స్ టు అని, గ్రేటర్ దాన్ అని, లైక్ అని, అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని, లెస్ దాన్ అని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గనక మనం యూజ్ చేసాం, వీటిని ఆపరేటర్స్ అంటారు. ఈ ఆపరేటర్స్ని గనక మనం ఒక క్వైరీ రాసేటప్పుడు కనుక యూజ్ చేస్తే వాటన్నిటిని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అంటే మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే క్వైరీ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. వీటినే కాకుండా ఇంకా మిగతా వాటిని కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. అదేంటి అంటే ఇన్ను బెట్వీన్ అనే వాటిని కూడా ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని పిలుస్తారు. అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇన్ను బెట్వీన్ ఇలాంటి వాటన్నిటిని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్ చేయడం అనేది చేస్తాం. టుమారో సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇన్ను బెట్వీన్ అనే టాపిక్స్ గురించి ఫర్దర్ ద సెషన్లో మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఓకే. బట్ ఇప్పుడు కనుక మనం ఒక సింటాక్స్ చూద్దాం. మనం ఏం చెప్పాను మనం ఒక క్వైరీ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ఏం చేసేసాము, ఒక సర్వరు డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే క్వైరింగ్ అనేది చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇంకా టిపికల్గా చెప్పాలంటే ఏం చెప్పాను, ఒక సర్వరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర నుండి మనకి ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఏం చేస్తుందంటే క్వైరీ అనేది క్రియేట్ చేసి పంపుతుంది అనమాట. ఓకే, అలా క్వైరీ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తుందని చెప్పాను, వేరియస్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తుంది అనుకున్నాను, వేరియస్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఆ క్వైరీ అనేది క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. అలానే ఈరోజు మన సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే దాని యొక్క ఒక సింటాక్స్ కనుక చూసామనుకో మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏం చేస్తామంటే ఏదైనా ఒక డేటాబేస్ నుండి ఏదైనా ఒక డేటా తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తామంటే బేసికల్గా చెప్పాలంటే ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అని చెప్పేసేసి దాని పక్కన స్టార్ అని పెట్టేసుకున్నాం అనుకో ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్లో ఉన్న ఆల్ రోస్, ఆల్ కాలమ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్ అన్నిటికి సంబంధించిన వాల్యూస్ని మొత్తాన్ని కూడా తెచ్చుకోమని చెప్తాం. బట్ ఒక కండిషన్ అనేది వాడతాం కదా, సి అంటే కాలం అంటారు. అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వి అంటే వాల్యూస్ అంటారు. అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ఏ కాలంలో ఉన్న ఏ వాల్యూని తెచ్చుకోవాలి అనేది చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మధ్యలో ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. బేసికల్గా ఈ రోజు సెషన్లో మనం ఏ ఆపరేటర్స్ని యూజ్ చేస్తామంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద కనుక గమనిస్తున్నాం, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ రెండు కలిసి ఉన్న సింబల్స్ ఉన్నాయి చూడు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ ఏం చేస్తామంటే కంప్లీట్ చేయడం అనేది నేర్చుకుందాం. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ ఏందనేది ఒకసారి చూద్దాం. పెయింట్లోకి వెళ్తున్నాను, ఒక పెయింట్ తీసుకున్నాను, ఒక డేటాబేస్ అనుకున్నాను.
ఒక డేటాబేస్లో మనం ఏం నేర్చుకుంటున్నాము, రిలేషనల్ డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే రిలేషనల్ డేటాబేస్ అంటే అది ఎలా ఉంటుంది, టేబుల్ రూపంలో ఉంటుందని మీరు అందరు నాకు చెప్పారు కదమ్మా. ఆ టేబుల్ రూపంలో ఉండే ఒక డేటాబేస్లోకి వెళ్ళాను. ఈ టేబుల్కి ఒక నేమ్ పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నాను అంటే ప్రోడక్ట్ అని పెట్టుకున్నాను. ప్రోడక్ట్ అనే నేమ్తో ఒక టేబుల్ అనేది ఉంది డేటాబేస్లో. దీంట్లో ఏమున్నాయంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఏదో పిచ్చి పేర్లు పెట్టుకున్నాను. ఇది నేమ్ అని, ఇది ఏజ్ అని, ఇది స్కోర్ అని పెట్టుకున్నాను. సపోజ్ ఏం చేస్తాము, ఇక్కడ వీటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఇక్కడ రాసుకున్నాం 10, 20, 30 ఇట్లా ఉన్నాయి అనుకున్నాను నెంబర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ఏమంటారంటే కాలం అంటారు. వీటిని ఏమంటారంటే వాల్యూస్ అంటారు. అంటే ఒక ఏ కాలంలో ఉన్న ఏ వాల్యూని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు, ఒక కాలంలో ఉన్న ఏ వాల్యూని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనం మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఈ కాలంలో ఉన్న ఈ డేటాని తెచ్చుకుంటాం. అలానే ఈ కాలంలో ఉన్న డేటాని కూడా తెచ్చుకోవచ్చు. అలానే ఈ కాలంలో ఉన్న డేటాని కూడా తెచ్చుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఏ కాలమ్స్లోని ఏ డేటాని తెచ్చుకోవాలి, అంటే రోస్లో ఉన్న ఏ డేటాని తెచ్చుకోవాలి అనేది ట్రై చేయడానికి ఏం చేస్తామంటే ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేసి ఎస్క్యూఎల్ క్వైరీలో ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ ఆపరేటర్స్ అనేవి ఏమేమి యూజ్ చేస్తామంటే ఈరోజు సెషన్లో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఒక క్వైరీస్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటిది అనేది ఒకసారి చూద్దాం. మనం డైరెక్ట్గా చేసేద్దాం, ఆల్రెడీ మనందరికి తెలుసు కాబట్టి. నేనేం చేస్తానంటే ఈ టాస్క్ అచీవ్ చేయడానికి ఒక డేటాబేస్లో నేనేం చేశానంటే ప్రోడక్ట్ అనే ఒక నేమ్తో ఒక క్వైరీ, ఒక ప్రోడక్ట్ అనే నేమ్తో ఏం చేశానంటే డేటాబేస్లో నా దగ్గర ఉన్న డేటాని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అదంతా కూడా ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ అని కొట్టామనుకో, అప్పుడు ఏమైందంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, ప్రోడక్ట్ అనే నేమ్తో ఒక డేటాబేస్లో ఉన్న టేబుల్ మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి ఈ ప్రోడక్ట్ అనేది డేటాబేస్లో ఉంది. దీంట్లో యూజర్కి ఏదైతే కావాలో ఆ డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తుంది, యూజర్కి బ్లూ షర్ట్కి సంబంధించిన డేటా కావాలి అనుకుంటా. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా వెబ్సైట్స్ అనుకున్నాం. నా యూజర్ ఏమడిగాడంటే బ్లూ షర్ట్స్ కావాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, బ్లూ షర్ట్ కావాలి అని ఒక రిక్వెస్ట్ పంపుతాడు. ఎక్కడికి పంపుతాడు, సర్వర్కి. సర్వర్ ఏం చేస్తుంది ఒక ఎస్క్యూఎల్ క్వైరీ క్రియేట్ చేసేసి యూజర్ బ్లూ షర్ట్ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, ఒక క్వైరీ క్రియేట్ చేసేసి డేటాబేస్కి చెప్తుంది అనమాట. ఆ డేటాబేస్లో నుండి ఆ క్వైరీ క్రియేట్ చేసుకుని డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది, డేటాబేస్లో ఉన్న ఆ డేటా మొత్తాన్ని కూడా తీసుకొచ్చుకొని యూజర్కి ఇచ్చేస్తూ ఉంటుంది. అలా యూజ్ చేయడానికి ఏం చేస్తుంది, క్వైరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ క్వైరీలో ఏం చేస్తుంది, క్వైరీలో వాడికి కావాల్సిన డేటా కావాలంటే ఏం చేస్తుంది, మల్టిపుల్ ఆపరేటర్స్, వేరియస్ అంటే బోలెడన్ని ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తుంది అంటే క్వైరీ అనేది మనం చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్లో నాకేం కావాలంటే ఒక రోలో ఉన్న డేటా మాత్రమే కావాలి. ఒక రోలో ఉన్న డేటా మాత్రమే నాకు కావాలి. అప్పుడు ఒక రోలో ఉన్న డేటా మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మనం ఒక సింగిల్ క్వైరీ వాడతాం. అలానే మల్టిపుల్ రోస్లో ఉన్న డేటా కావాలన్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి తెచ్చుకుంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం ఆపరేటర్స్ అనేది తెలుసుకుందాం అనుకున్నాం కదా, వాటిలో కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఎస్క్యూఎల్లో మనం ఏ టైప్ ఆఫ్ ఒక క్వైరీలో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తారనేది నేర్చుకున్నాం. దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా వెళ్తున్నాను. ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ నాకు ప్రోడక్ట్స్ అనే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో బోల్డ్ 30-40 ప్రోడక్ట్స్ సంబంధించిన డేటా మొత్తం కూడా ఉంది. ఆ డేటా మొత్తం కూడా నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. వాటిలో నేను చెక్ చేసుకుందాం అనుకున్నాను. నాకు ఆ డేటాలో కావాలి అనుకున్నాను. కొన్ని వేస్లో నేనేం చేద్దాం అనుకుంటే క్వైరీస్ చేద్దాం అనుకున్నాను. వాటిలో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేయాలంటే డేటా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అనే ఒక ఆపరేటర్ని, సెలెక్ట్ అనే ఒక క్లాజ్ని వాడి ఎస్క్యూఎల్ క్లాజు దాని కింద స్టార్ అని కనుక పెట్టుకున్నామంటే అంటే ఏమైంది అంటే సెలెక్ట్ అనే క్లాజ్ని వాడుతున్నాను. సెలెక్ట్ అనేది చేయాలి అంటే ఏం చేస్తున్నాను దానికి ఒక సింటాక్స్ ఉంది. ఏం చేయాలి, సెలెక్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్
దాని పక్కన ఏం చేయాలంటే మనకు అన్ని ఇక్కడ ఉన్న టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ లో ఉన్న డేటా కావాలంటే మనం ఏం చేస్తాము అప్పుడు మనం ఏం చేస్తాము స్టార్ అనేది పెట్టి అన్ని కాలమ్స్ కి వస్తాయి. తర్వాత ఏం చేస్తాం డేటా తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తాం కీవర్డ్ ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తాము టేబుల్ నేమ్ ఇస్తాం. ప్రోడక్ట్ అని ఇచ్చేసాం అనుకో అప్పుడు ఏమైందంటే ఆ ప్రోడక్ట్ లో ఉన్న అన్ని కాలమ్స్ లో ఉన్న డేటా మొత్తం వస్తాయి. బట్ నాకేం కావాలనుకున్నా అంటే ఒక కండిషన్ చెప్పుకున్నాను. ఏం కండిషన్ చెప్పంటే ఈ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను కదా. ఒక ఎగ్జాంపుల్లో ఆపరేషన్ ఎక్కడ యూజ్ చేస్తాము ఒక కండిషన్ లో మాత్రమే వాడతామని చెప్పాను. నా కండిషన్ ఏంటంటే కేటగిరీలో ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి చూడు. క్లాత్స్ అని, ఫుడ్ అని, క్లోతింగ్ అని, ఫుడ్ అని, గాడ్జెట్స్ అని, అలానే క్లోతింగ్ అని, ఇంకా ఫుడ్ అని, ఇంకా రకరకాలు ఉన్నాయి. మూవీస్ అని, ఇంకా స్మార్ట్ ఫోన్స్ అని, ఇంకా బుక్స్ అని, ఇట్లా బోల్డ్ అని థింగ్స్ ఉన్నాయి అనమాట. నాకేం చేస్తున్నారంటే బాగా హంగ్రీగా ఉంది మా కళ్యాణ్ అనే అబ్బాయికి. బాగా హంగ్రీగా ఉందంటే ఈ ప్రోడక్ట్ అనే దాంట్లో ఈ రెస్టారెంట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో చూద్దాం అనుకున్నాడు. అప్పుడు మనోడు ఏం చేస్తాడు ఒక కండిషన్ రాస్తాడు. ఏమని రాస్తాడు కేటగిరీ అని రాసేసి అక్కడ ఏం చేస్తాడంటే మనోడు కంపారిజన్ ఆపరేటర్ తో చూద్దాం అనుకున్నాడు. మనోడికి ఫుడ్డే కావాలి అంటే ఎగ్జాక్ట్ ఏదైతే కావాలనుకుంటున్నామో అది కావాలి అంటే మనం ఏం చేస్తాం అంటే ఈక్వల్స్ టు వాడతాం. ఈక్వల్స్ టు అని పెట్టేసేసి దాని తర్వాత ఏం చేస్తారంటే ఫుడ్ అని పెడతాం. ఫుడ్ అనేది పెట్టాలి అంటే ఏం చేస్తాం ఒక డబుల్ కోట్స్ పెట్టాలి. దాంట్లో ఏం చేస్తానంటే ఫుడ్ అని పెట్టాను. ఇక్కడ నేనేం చేశానంటే మా వసంత అనే అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. సార్ మీకు తెలుసు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వాడారు, మీరు తర్వాత వేరే చెప్పారు కదా సార్ స్ట్రింగ్ అనేది కూడా వచ్చినప్పుడు లేదా ఇంకోటి వచ్చినప్పుడు అండ్ ఇలాంటి బోల్డ్ అని వస్తాయి కదా, అప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఒక షార్ట్ కట్ చెప్తున్నాను. ఇప్పుడు మనం వాడినవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనం ఏం వాడుతున్నాం అంటే ఈ కాలంలో మనం వాల్యూస్ ఇస్తున్నాం. ఈ కాలంలో ఏమని ఇస్తున్నాం స్కోర్ అనేది చెప్పాలంటే ఏమి ఇస్తున్నాను ఇంటీజర్స్ ఓన్లీ. ఈ కాలం మొత్తంలో కూడా నేనేం వాల్యూస్ ఇచ్చాను చూడు అన్ని ఇంటీజర్స్ ఇచ్చానా అంటే ఇంటీజర్స్ అన్న ఇస్తాను, లేకపోతే ఏమి ఇస్తాను ఫ్లోట్స్ ఏమి ఇస్తాను. అంటే మనకి ఒక షార్ట్ కట్ చెప్తాను అనమాట. మనం వాడే ఈ ఇంటీజర్ గనక ఫ్లోట్ గనక అయిందనుకో, ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ మనం వాడాము అంటే ఆ నెంబర్స్ ని మనం తెచ్చుకోవడానికి ఏం చేస్తాం అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఓకేనా, కంపారిజన్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం వాడాలి అంటే ఎప్పుడు వాడతామంటే మనం తీసుకున్న కాలంలో మనం ఫిల్ చేసిన డేటా అనేది ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ అయితే, ఫ్లోట్ అంటే మీ అందరికి తెలుసు కదా 1.25 2.25 2.35 పాయింట్ తర్వాత ఉంటే దాన్ని ఫ్లోటింగ్ అంటారు కదా, తెలుసు కదా. ఇంటీజర్ అంటే మీకు తెలుసు కదా నంబర్ ఉంటే. అంటే మనం ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ టర్మ్స్ కానీ వాడాము అంటే వాటిని వాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక్కదాన్ని వాడతాం, కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం. వాటిల్లో ఏంటిదంటే ఓన్లీ ఎక్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు తప్ప మిగతా అవన్నీ వాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ ఫ్లోట్ మీద మాత్రమే వాడతాం. అదే మనం ఇక్కడ కాలంలో మనం ఇచ్చేటప్పుడు ఒక డేటా టైప్ వాడతాం. ఏ డేటా టైప్ అంటే స్ట్రింగ్ డేటా టైప్ వాడామనుకో, స్ట్రింగ్ అనేది కనుక ఇచ్చామనుకో అప్పుడు మనం వేరే వాడతాం. అవన్నీ ఏంటిది అనేది ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. స్ట్రింగ్ కనుక వాడేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈజ్ ఈక్వల్ టు అయినా వాడతాం, లేదు అంటే వేరే వాడతాం అనమాట. లైక్ అనేది ఒకటి వాడతారు, అది ఏంటనేది ఈ రోజు సెషన్లో చెప్తాను. ఓకేనా, స్ట్రింగ్ అనేది తర్వాత చూద్దాం. ఓకేనా, ఇంటీజర్ ఫ్లోట్ టర్మ్స్ కనుక ఉంటే కంపారిజన్ ఆపరేటర్ వాడతారు. ఈజ్ ఈక్వల్ టు అనేది మీరు మర్చిపోండి, అంటే ఎప్పుడెప్పుడు వాడాలి అనేది తర్వాత చెప్తాను చివరిలో ఎండ్ ఆఫ్ ద సెషన్లో. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశాను అంటే మా వాడికి ఎగ్జాక్ట్లీ కావాలి అనుకున్నప్పుడు మనం వాడే ఒకే ఒక్క ఆపరేటర్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అనే టర్మ్ను వాడతారు. అది స్ట్రింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఎగ్జాక్ట్లీ మనోడికి ఏదైతే కావాలో అప్పుడు మనం ఏ కంపారిజన్ ఆపరేటర్ వాడతామంటే ఈజ్ ఈక్వల్ టు అనే కంపారిజన్ ఆపరేటర్ వాడేసేసి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫెచ్ చేయొచ్చు అనమాట. అని వాడంగానే ఏమైందో చూడు, నా డేటాబేస్లోండి ఏ డేటా వచ్చిందో చూడు. ఏ డేటా వచ్చింది, ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్కి సంబంధించిన డేటా మొత్తం వచ్చేసేసింది అనమాట. ఓకేనా, అప్పుడు ఏం చేసేసాము ఒక డేటాబేస్లోండి ఏదైనా మనం ఫెచ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ క్వైరీస్లో మనం ఏం చేస్తాము ఆపరేటర్స్ వాటిని యూజ్ చేస్తాం. ఆపరేటర్స్లో నేను ఇప్పుడు ఏ ఆపరేటర్ వాడాను ఈజ్ ఈక్వల్ టు అనే ఒక
కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేసేసి డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకున్నాను. ఇలా తెచ్చుకోవడంలో మీ అందరికి ఎవరికన్నా డౌట్ ఉందా? ఇంకా బోల్డ్ కేటగిరీయే కాకుండా ఇంకా రకరకాలుగా అవన్నీ తెలుసు కదా, మీ అందరికి అర్థమైనట్టని లేకపోతే ఇంకొకటి చెప్పాలి ఎగ్జాంపుల్? ఓకేనా, అర్థమైనట్టని. ఇప్పుడు నాకు ఇంకొక ఆపరేటర్ని చెప్పుకుందాం, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టితే మీకే అర్థమైపోయింది. ఈజ్ ఈక్వల్ టు క్లాతింగ్ అని పెట్టాను, అప్పుడు ఏమైంది, అన్ని క్లాత్సే వస్తాయి. ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అని పెట్టాను, అన్ని మొబైల్సే వస్తాయి కదా, అంటే మీ అందరికీ అర్థమైంది కాబట్టి. ఓకేనా, అలానే మరొక దాని గురించి తెలుసుకుందాం. మరొకటి ఏంటంటే ఇక్కడ మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే బాగా ఫ్యాట్ అయ్యాడు అనుకుంటా, అంటే ఇంటికాడ ఉండడం వల్ల వాడు కొంచెం లావ్ ఎక్కాడంట. వాడు ఏం చేద్దామంటే డైటింగ్ అనేది చేద్దాం అనుకున్నాడు. ఆ డైటింగ్ అనేది చేద్దాం అనుకుంటే ఏం చేశాడు, ఫుడ్ తినబాకరా, ఫుడ్ తగ్గిరా, ఆర్డర్లు పెట్టుకోవడం అని చెప్పారనమాట. అప్పుడు మా ఊడు ఏం చేశాడంటే ఫుడ్ కాని ప్రోడక్ట్స్ అన్నీ ఏమేమి ఉంటాయి ఈ వెబ్సైట్లు అనేది చూద్దాం అనుకున్నాడు. అప్పుడు మా వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఏం చేశాడు, ఆ ఫుడ్ కాని థింగ్స్ అన్ని కావాలంటే మనోడు ఏం చేస్తాడు, ఫుడ్ కాని థింగ్స్ అన్ని కూడా తెచ్చుకోవాలంటే ఏం చేస్తాడు మనోడు, ఏ టైప్ ఆఫ్ క్వైరీ యూజ్ చేస్తాడు, ఒక SQL క్వైరీని యూజ్ చేస్తాడు. ఇప్పుడు మనోడికి ఒక కంటెంట్ వచ్చింది కదా, అంటే ఏంటిది, ఫుడ్ వద్దు అన్నాడు. అంటే ఫుడ్ అనేది ఒక వాల్యూ, ఏది ఏ రోమంలో ఉంది, కేటగిరీలో ఉంది. అంటే ఒక కేటగిరీ, ఫుడ్ అనే ఒక కేటగిరీకి సంబంధించిన ఫుడ్ వద్దు అన్నాడు. కేటగిరీ అనేది కాలము, ఫుడ్ అనేది వాల్యూ. అంటే ఇప్పుడు మా వాడు వద్దు అన్నాడు కాబట్టి ఏ ఆపరేటర్ వాడాలి అంటే ఏం చేద్దాం, గ్రేటర్ దాన్, అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే దాన్ని ఏమంటారు, నాట్ ఈక్వల్స్ అంటారు. మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే యాంగులర్ బ్రేస్ ఓపెన్, యాంగులర్ బ్రేస్ క్లోజ్ అని చెప్పొద్దు. ఏమని చెప్తారంటే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అనేది వాడాలి అని చెప్తే చాలు అనమాట. వాడికి అర్థమైపోయింది, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికి అర్థమైపోయింది అనమాట. ఓకేనా, ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండు కలిపి ఉంటే దాన్ని ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అంటారు అనేది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, నాకు అక్కడ ఫుడ్ కాకుండా రిమైనింగ్ ద థింగ్స్, ఈ వెబ్సైట్లో ఉన్న రిమైనింగ్ థింగ్స్ అన్నీ నాకు వచ్చేసేసి. ఓకేనా, ఇంకేమన్నా డౌట్ ఉందా? ఓకేనా, అలానే మరొక ఆపరేటర్ చూద్దాం. ఇంకొక ఆపరేటర్ ఏంది, ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది, ఈజ్ నాట్ ఈక్వల్ టు అయిపోయింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా నేర్చేసేసుకుందాం. అవి చేయాలంటే మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము, గ్రేటర్ దాన్ అనే ఒక కండిషన్ వాడడం చూద్దాం కంపారిజన్లో. ఇప్పుడు నాకు ఇక్కడ కనుక చూసారనుకో, దీంట్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒకటి చూద్దాం అనుకున్నాను, ప్రైజ్ అనేది చూద్దాం అనుకున్నాను. ప్రైజ్ అనేది ఏం చేద్దాం అనుకున్నాను అంటే ప్రైజ్ కానీ అక్కడ రేటింగ్స్ ఉన్నాయి చూడు, ఆ రేటింగ్స్ అనేవి 3.84, 4.5 రకరకాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే గ్రేటర్ దాన్ అని ఒక కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం అనుకున్నాం. అలా యూజ్ చేయాలంటే ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న ఇంటీజర్స్ చూసుకో, ఇంటీజర్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైజ్ అండ్ రేటింగ్ అనే కాలమ్సే ఉన్నాయి. అవునా కదా? ఏం చెప్పాను మీ అందరికి, ఒకటే చెప్పాను కదా. ఏం చెప్పాను, మనం ఫ్లోట్ అండ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం. అక్కడ నీకు ఉన్నట్లు ఏంటి, ప్రైజ్ రేటింగ్. అక్కడికి వెళ్దాం, అట్లా ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చేద్దాం అంటే రేటింగ్ అనే ఒక కాలం తీసుకున్నాం. ఈ రేటింగ్ కాలంలో నాకు ఏం కావాలంటే ప్రోడక్ట్స్ అన్ని కొనాలంటే మా కళ్యాణ్ చెప్పాడు 4.5 కంటే ఎక్కువ నాటన్నిటిని కొన్నాం సార్ అన్నాడు. ఇక్కడ ఒక యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి నేనేం చేశానంటే 4.5 అని ఇచ్చాను. ఇచ్చేసి ఒక సెమీ కాలన్ పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ఇప్పుడు నేనేం చేశానంటే సెమీ కాలన్ పెట్టి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, నాకు ఇక్కడ నా దగ్గర ఉన్న డేటాబేస్లో ఉన్న 4.5 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రతి డివైస్ నాకు వచ్చేసింది చూడు. వచ్చేసిందా రాలేదా? అంటే మనం ఏం చేసాము, గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ కనుక వాడితే ఏమైందంటే మనం చెప్పిన ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ టర్మ్ కంటే ఎక్కువ వాల్యూస్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే షో చేయడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 4 కంటే ఎక్కువ ఉన్న అన్ని రేటింగ్స్ చూడాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ అనే సింబల్ పెట్టి దాని పక్కన ఈజ్ ఈక్వల్ పెట్టి అనుకో. దాని మీనింగ్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని దాని మీనింగ్ అనమాట. అంటే ఏమొస్తుంది అంటే 4 అనే రేటింగ్ ఉన్నవి వస్తాయి, 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్నవి కూడా వస్తాయి అనమాట. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే
ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలానే ఇంకొకటి కూడా వాడచ్చు అనమాట. ఏం చేద్దాం అంటే 4 కంటే తక్కువ ఉన్న రేటింగ్స్ అన్ని చూద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశాను, 4 లెస్ దాన్ 4 అని పెట్టాను. అంటే ఏమేమి చెత్త ప్రోడక్ట్స్ కనుక్కుందాం అనుకున్నాను. అప్పుడు ఏమైంది, 4 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని వచ్చేసింది. అలా నేను ఇప్పుడు ఏం చేసేసాను, 4 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ పెట్టేశాను. అప్పుడు ఏమైంది, 4 అనే రేటింగ్ వచ్చినాయి, 4 కంటే తక్కువ ఉన్న రేటింగ్స్ అన్ని కూడా ఏం చేశానంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇలా నేనేం చేశానంటే కంపారిజన్ ఆపరేటర్స్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఎలా యూజ్ చేస్తారు అనేది నీట్గా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇలా నేర్చుకోవడం మీలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? ఇంకేమన్నా డౌట్ ఉన్నాయంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, లేదంటే ఫర్దర్ ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎనీబడి హ్యావ్? ఇప్పుడు మనం ఏం చెప్పామంటే ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఏమేం చెప్పానంటే ఇప్పుడు దాకా మనం టుడే కాన్సెప్ట్లో ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం చెప్పానంటే క్వైరీ అంటే ఏంటిది అనేది చేద్దాం అనుకున్నాం. అసలు క్వైరీ అనేది ఎందుకు అవసరము అనేది తెలుసుకున్నాం. అలానే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? క్వైరీ అంటే ఏమన్నా అంటే రిక్వెస్ట్ చేయడం. అంటే ఒక యూజర్ కావాల్సిన డేటాని డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి ఏం చేస్తా అంటే ఒక యూజర్ కావాల్సిన డేటాని డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి సర్వర్ అనేది ఏం చేస్తుందంటే వైడ్ రేంజ్ ఆఫ్ అంటే ఒక క్వైరీని కానీ బోల్డ్ అన్ని క్వైరీస్ని క్రియేట్ చేసేసి యూజర్కి కావాల్సిన డేటాని యూజర్ డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది అనేది మనందరికీ అర్థమైంది. ఈ క్వైరీ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే క్వైరీస్ ద్వారా తెచ్చుకుంటుంది. ఆ క్వైరీ అనేది క్రియేట్ చేయడానికి ఏం చేస్తుందంటే వేరియస్ బోల్డ్ అన్ని ఆపరేటర్స్ని యూజ్ చేసి క్వైరీలో ఆ క్వైరీని సెండ్ చేయడం ద్వారా డేటాబేస్ నుండి తెచ్చుకుంటుంది అనమాట అనేది మనం చెప్పుకున్నాం. వీటిలో మనం ఏం చేసామంటే క్వైరీ ఎలా రాస్తాం అనేది లాస్ట్ క్లాసెస్లో మనం చూసేసాం. క్రెడ్ ఆపరేషన్స్ ద్వారా క్వైరీ ఎలా రాస్తాం మనందరికి తెలుసు కదా. ఈ క్వైరీ రాసేటప్పుడు వేరియస్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఏ ఆపరేషన్స్ అనేది యూజ్ చేసేసి అక్కడ డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకుంటుంది అనేది టుడే మన యొక్క కాన్సెప్ట్లో నేర్చుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఫస్ట్ కాన్సెప్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ అన్నాం. అంటే ఏదైనా ఒక క్వైరీ రాసేటప్పుడు దానిలో మనం ఏం చేస్తామంటే పర్టికులర్గా ఒక కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఆ కండిషన్లో ఏ కాలంలో ఏ వాల్యూ తెచ్చుకోవాలి అని మనం చెప్తాం. కాలము ఒక వాల్యూ చెప్తాం. ఆ కాలం నుండి ఏ వాల్యూని తెచ్చుకోవాలి అనే చెప్పే సందర్భంలో మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఆపరేటర్స్ని వాడతాము. అక్కడ ఏ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మీరే చెప్పారు, ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేవి పెట్టడం ద్వారా ఎలా మనం ఆపరేషన్స్ అనేవి కంపారిజన్ ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ చేసామో మీ అందరికీ అర్థమైపోయింది. అంటే దానిలో ఒక చిన్న లాజిక్ ఏం చేసాము ఏటి యొక్క వాల్యూస్ అయితే ఇంటీజరు ఆర్ ఫ్లోటింగ్ టర్మ్స్ ఉంటాయో ఆ ఫ్లోటింగ్ టర్మ్స్ దగ్గర వాల్యూస్ డేటా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తారు. ఓకే డన్. అలానే మనం ఒక కాలంలో స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఉంది, అంటే టెక్స్ట్కి సంబంధించిన డేటా ఉంది. ఈ డేటాని తెచ్చుకోవడానికి ఆ ఫెచ్చింగ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ యొక్క డేటాని ఫెచ్ చేయడానికి కానీ తెచ్చుకోవడానికి కానీ మనం ఏం చేస్తామంటే వేరొక ఆపరేటర్స్ వాడతాం. అంటే ఇంటీజర్ ఫ్లోట్ అయిందనుకో ఏ ఆపరేటర్స్ వాడతాము వసంత? ఇంటీజర్ కానీ ఫ్లోట్ టర్మ్స్ కనుక అయిందనుకో ఏ ఆపరేటర్స్ వాడతాము? కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం. అలానే మనం ఏం చేసామంటే వాల్యూ ప్లేస్ లో ఏముంటాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, టెక్స్ట్ అని. ఆ టెక్స్ట్ సంబంధించిన డేటాని ఒక డేటాబేస్ నుండి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే
స్ట్రింగ్ ఆపరేషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. దాని యొక్క ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక కాలం లోపల ఏ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి అనమాట, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఆర్ అక్కడ ఏముందంటే ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్కి సంబంధించిన డేటాని మొత్తాన్ని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ అనే ఆపరేషన్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే పర్ఫామ్ చేయడం అనేది చేస్తాం. ఓకే డన్. అదే ఒక ఎగ్జాంపుల్గా కనుక మనం గమనించామనుకో, మళ్ళీ చెప్తున్నాను స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎందుకు చేస్తారు. ఒక కాలం లోపల ఏమున్నాయి అంటే సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఆర్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ స్ట్రింగ్స్ కి సంబంధించిన డేటాని ఒక డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగింది. ఫర్దర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఉంది కదా, ఇక్కడ ఈ దీంట్లో ఏం చేసంటే నేమ్ విరాట్ అని ఉంది, ఆర్ హ్యారీ పోటర్ అని ఉంది. ఇక్కడ హ్యారీ పోటర్ అనుకున్నాను, ఓరక పట్టట్లేదు కాబట్టి కొంచెం షార్ట్గా రాసుకుంటున్నాను. అంటే వీటిని ఏమంటారు సెంటెన్స్ అంటారు, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. అంటే ఒక సెంటెన్స్ అనుకున్నాను. ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారు కాలం అంటారు. అంటే ఈ కాలంలో ఉన్న ఈ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్న టెక్స్ట్ అని మొత్తాన్ని తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది జరిగింది. అంటే ఒక కాలంలో మనం వాల్యూ అనేది ఇస్తాం కదా, అక్కడ ఏదైనా ఒక పేర్లు కనుక ఉన్నాయి అనుకో, పేరు కానీ ఒక సెంటెన్స్ కానీ లేదా 2-3 పదాలు కానీ ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఒక రోలో, అంటే ఒక కాలంలో ఉన్న రోలో ఒక టెక్స్ట్కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఎత్తుక్కొని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ అనే ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అంటే స్ట్రింగ్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తారనేది మీ అందరికీ అర్థమైందా. అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్, ఒక డేటాబేస్లో ఒక టేబుల్ లోపల ఒక కాలం లోపల సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ మొత్తాన్ని ఏం చేయాలి అంటే డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఓకేనా. ఓకే, ఒక డేటాబేస్ నుండి ఒక సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ని మనం తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనే వాటిని ఫైరింగ్లో యూజ్ చేసేసి తెచ్చుకుంటాం అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నాకు ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియోకి టైటిల్ ఏముందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టైటిల్తో ఒక వీడియోస్ అనేవి ఉన్నాయి అనమాట. నాకు ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏమున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టైటిల్తో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవీ నెంబర్ 1 అను, మూవీ నెంబర్ 2 అను, ఇంకా ఏవో ఉన్నాయి, నాకు తెలియదు. అంటే ఆర్టిఫిషియల్ అనే ఇంటెలిజెన్స్ అనే పేరుతో కొన్ని వీడియోస్ ఉన్నాయి, సెట్ ఆఫ్ బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి. ఆ టైటిల్తో ఉన్న వీడియోస్ని తెచ్చుకోవడానికి మనం ఈ స్ట్రింగ్ అనే ఆపరేషన్స్ని యూజ్ చేస్తాం. అలానే ఒక ఎగ్జాంపుల్ కనుక, ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూసామనుకో, మన దగ్గర ఏమున్నాయంటే మన డేటాబేస్ లోపల బోల్డ్ అనే బుక్స్ ఉన్నాయి అనమాట. వాటిలో హ్యారీ పోటర్ అనే టైటిల్తో కూడిన బుక్స్ అనేవి ఉన్నాయి. అంటే నాకు డేటాబేస్లో బోల్డ్ అనే బుక్స్ ఉన్నాయి, చింగ్ చాంగ్ ఉన్నాయి, హ్యారీ పోటర్ ఇవన్నీ బోల్డ్ అన్ని మెంబర్స్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. వాటిలో నాకేం కావాలంటే ఎస్పెషల్లీ నాకు హ్యారీ పోటర్ నేమ్తో టైటిల్తో ఉన్న బుక్సే కావాలి అనుకున్నాను. అంటే ఈ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్తో ఉన్న సెంటెన్సెస్కి సంబంధించిన డేటాని ఒక డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్ట్రింగ్ అనే ఆపరేషన్స్ యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనే దాన్ని ఫాలో అవుతాం అనమాట. ఓకేనా. అంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్ని యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వాల్యూలో ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆ స్పెసిఫిక్ ప్యాటర్న్ని యూజ్ చేయడం ద్వారా ఈ స్ట్రింగ్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఆ ప్యాటర్న్ అంటే ఏంటిది, ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ఏది యూజ్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక మీ అందరికీ అర్థమైంది అంటే ఆటోమేటిక్గా ఈజీగా టుడే సెషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఈ కాన్సెప్ట్ అనేది మెంటల్ ఎక్కిస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కొంచెం ముందరికి వెళ్ళాక ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను,
దాని యొక్క సింటాక్ అనేది ఇంకొకసారి చెప్పేసేసి ఇది కంప్లీట్ చేసేస్తాను. ఏం చెప్తున్నానంటే నాకు ఒక టేబుల్ అనేది ఉంది ఒక డేటాబేస్లో. ఆ డేటాబేస్లో ఏముందంటే ఒక కాలం లోపల నాకేముందంటే కొన్ని పేరులతో కూడిన ఒక టెక్స్ట్ అనేది ఉంది. ఆ కాలంలో ఈ పేరులతో చాలా పేరులతో ఒక టెస్ట్లు ఉన్నాయి. ఏ పేరుతో కూడిన టెస్ట్ని ఒక డేటాబేస్ నుండి తెచ్చుకోవాలి అనుకుంటే మనం దేన్ని యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ అనే ఆపరేటర్ అనే దాన్ని స్ట్రింగ్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకుంటాం. అంటే ఒక కాలం లోపల సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఏ స్ట్రింగ్ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే అక్కడ లైక్ అనే ఒక స్ట్రింగ్ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటాని తెచ్చుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక కాలం లోపల నాకేముందంటే ఇంటీజర్ నెంబర్కి సంబంధించిన డేటా ఉంది. దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేసింది మా వసంత అనే అమ్మాయి? ఏం చేసావు నాన్న? కళ్యాణ్, ఒక టేబుల్ లోపల ఒక ఇంటీజర్ ఉంది. ఆ ఇంటీజర్కి సంబంధించిన డేటా మొత్తం తెచ్చుకోవాలనుకో కాలం లోపల, అప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాం? హలో, ఈజ్ ఇట్ ఆడబుల్ మై వాయిస్? నఫిల్, హలో. ఎస్ సార్, ఆడబుల్. ఎస్ ఎస్ ఎస్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఏముందంటే ఒక టేబుల్లో ఇంటీజర్కి సంబంధించిన డేటా ఉంది. ఆ ఇంటీజర్కి సంబంధించిన టేబుల్ డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము? కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తామని చెప్పాను. ఒక కాలం లోపల ఏముందంటే టెస్ట్కి సంబంధించిన డేటా ఉంది. అది తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము? స్ట్రింగ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. కంపారిజన్ ఆపరేటర్లు చాలా ఉంటాయి. స్ట్రింగ్ అంటే ఒకటే ఒకటి ఉంటుంది. లైక్ అనే ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ మొత్తాన్ని తెచ్చుకుంటాం అనమాట. దీని యొక్క సింటాక్ ఒక్కసారి ఏం చేద్దామంటే ఒక్కసారి తెలుసుకుందాం. ఏంటిది అంటే ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఏం చేశానంటే నా డేటాబేస్లో నేనేం చేశానంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు తెచ్చుకోవాలంటే సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ అంటే దాని స్ట్రింగ్ అంటారు కాబట్టి ఆ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ తెచ్చుకోవాలని స్ట్రింగ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. దాని యొక్క సింటాక్ ఏంటిదంటే వేరేని పెట్టేసేసి కండిషన్ చెప్పుకుంటాం. అంటే పర్టికులర్ కండిషన్లో కదా మనం తెచ్చుకోవాలనుకునేటప్పుడు ఆపరేటర్ అనేది ఎప్పుడు వాడతాం? ఒక కండిషన్లో మాత్రమే తెచ్చుకుంటాం. ఆ కండిషన్లో ఏం చేస్తామంటే ఒక కాలం లోపల ఏ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ అంటాం. ఏ సీక్వెన్స్ వాడతానంటే ప్యాటర్న్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వాడతాం. అంటే ఈ ప్యాటర్న్ అంటే ఏంది అనేది తర్వాత విన్నాం. ఈ ప్యాటర్న్స్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవడానికి మనం మధ్యలో ఏం చేస్తామంటే లైక్ అనే ఆపరేటర్ని పర్ఫామ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఏ ప్యాటర్న్కి సంబంధించిన డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాం ఆ ప్యాటర్న్కి మ్యాచ్ అయ్యే డేటాని అక్కడ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా స్ట్రింగ్ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని 2 ముక్కల్లో చెప్తాను. ఈ ప్యాటర్న్ అంటే ఏంటిది, ప్యాటర్న్ అంటే ఏంటిది అనేది మనం తెలుసుకున్నామంటే ఆటోమేటిక్గా మనందరికీ కూడా ఈ రోజు సెషన్ అనేది వచ్చేసేసినట్లే అనమాట. ఓకేనా? అదంటే ఏంటో చూద్దాం. ఓకే, అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పామంటే ఒక డేటాబేస్లో ఉన్న రోస్లో మనకేమున్నాయి అంటే సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ కనుక ఉంటే ఆ రోస్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అలా స్ట్రింగ్ ఆపరేటర్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే లైక్ అనే ఒక స్ట్రింగ్ ఆపరేటర్ని యూజ్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ లైక్ అనే స్ట్రింగ్ ఆపరేటర్ని యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సింటాక్ కాలం పెట్టేసి దాని పక్కన ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేటర్ లైక్ అనేది పెట్టి దాని పక్కన ఏం చేస్తామంటే ఏ స్పెసిఫిక్ కండిషన్లో తెచ్చుకోవాలి అనుకుంటున్నాము అంటే మన దగ్గర టెక్స్ట్ బోల్డ్ అంత ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్క పదమే ఉంటుంది, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం బోల్డ్ అన్ని పదాలు రాస్తాం అనమాట వాల్యూ ప్లేస్లో. అప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు ఏంటంటే నేమ్ అనుకో, ప్లేయర్స్ నేమ్ అనుకో విరాట్ కోహ్లీ అని పెడతాం. కొన్నిసార్లు ఏం చేస్తాం విరాట్ రామచంద్రల కోహ్లీ వెంకట ధనుష్ అని ఇట్లా ఏవో పేర్లు పెడతాం కదా. కొన్నిసార్లు బుక్లు అనుకో ద హ్యారీ పాటర్ ఫ్రమ్ ద బిగినర్ 1, ద హ్యారీ పాటర్ విత్ ద డెత్ టైమ్ అండ్ ద హ్యారీ పాటర్ విత్ సంథింగ్ క్రూయల్ నేచర్ అనేసి ఇట్లా రకరకాల పేర్లతో బుక్స్ కూడా ఉంటాయి కదా మనం డేటాబేస్లో. అంటే అక్కడ ఏం చేస్తామంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది మనం సెర్చ్ చేయాలి అనుకుంటున్నాము అనేది చెప్పడానికి ఏం చేస్తామంటే అక్కడ వాల్యూ ప్లేస్లో ప్యాటర్న్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే మీ అందరికి ఏమర్థమైంది?
ఒక స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ కనుక ఉందంటే మనం ఏ ఆపరేటర్ వాడాలి? లైక్ అనే ఆపరేటర్ వాడాలి. ఈ లైక్ వాడినప్పుడు మన దగ్గర ఉన్న కాలంలో వాల్యూ ప్లేస్లో బోల్డ్ లైన్స్లో ఒక డేటా ఉందంటే ఆ డేటాని ఫెచ్ చేయడానికి మనం ప్యాటర్న్స్ అనే ఫార్మేట్ని యూజ్ చేసి చెక్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్లో ఉన్న డేటాని ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని యూజ్ చేసి మనం డేటాబేస్ నుండి తెచ్చుకుంటాము అనేది తెలుసుకోవడానికి ఫర్దర్గా సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అదంతా కూడా ఏమవుతుందంటే ఫస్ట్ చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎంటైర్గా ప్యాటర్న్స్ గురించి అర్థం అయిన తర్వాత మీకు ఏమైందంటే ఈ ప్యాటర్న్ అనే మీనింగ్ అనేది అర్థమైంది. ఇప్పుడు మీరందరూ ఏం గుర్తు పెట్టుకుంటారంటే మనం ఒక ప్యాటర్న్ ఒక కాలంలో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్కి సంబంధించిన డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తారంటే లైక్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని కామన్ ప్యాటర్న్స్ అంటే కొన్ని కామన్ ప్యాటర్న్స్ ఏంటి అనేది చూద్దాం. అంటే ప్యాటర్న్స్ ఉంటాయి అని చెప్పాను కదా, ఆ ప్యాటర్న్స్లో డేటాని తెచ్చుకోవడానికి లైక్ అనే ఆపరేటర్ వాడతామని చెప్పాను కదా. ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి అంటే కొన్ని కామన్గా ఏ ప్యాటర్న్స్ ఉంటాయి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ని తెచ్చుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ మనం చెప్పిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే అలాంటి అంటే ఇప్పుడు లైక్ నాకు విరాట్ అని ఉంది. విరాట్ అనే నేమ్తో ఒక టెక్స్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటిది అంటే తెచ్చుకోవాలనుకుంది విరాట్ కోహ్లీకి సంబంధించిన రో తెచ్చుకోవాలనుకున్నాను ఒక టేబుల్లో. ఎగ్జాక్ట్లీ అక్కడ కాలంలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో మ్యాచ్ అయ్యే నేమ్ని ఎగ్జాక్ట్లీ గనక అక్కడ గనక ఇచ్చానుకో వాల్యూ ప్లేస్లో అలాంటి దాన్ని ఒక ప్యాటర్న్ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్గా మనం చెప్పిన నేమ్తో ఉన్న డేటాని వాల్యూ ప్లేస్లో ఫిక్స్ చేయడాన్ని ఏమంటారంటే దీన్ని ఒక ప్యాటర్న్ అని పిలుస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే బోలెడంత టెక్స్ట్ ఉంటుంది అనమాట. ఆ టెక్స్ట్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ దట్ మనం కనుక చూసామనుకో, సపోజ్ దట్ మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో హ్యారీ పోటర్ విత్ డెత్ గేమ్ అని ఒక బుక్ ఉందన్నమాట. అంటే ఆ బుక్ మొత్తం తెచ్చుకోవాలంటే నేనేం చేస్తాను, మొత్తం రాయాలంటే గుర్తుండదు కదా నాకు. హ్యారీ పోటర్ నేమ్తో ఒక 100 బుక్లు ఉన్నాయి అనుకున్నాను. ఆ 100 బుక్లకు సంబంధించింది ఏ బుక్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం కదా, 100 బుక్లు రాయలేం కదా. అప్పుడు నేనేం చేస్తానంటే చాలా బోలెడని బుక్లు ఉంటాయి నా దగ్గర. హ్యారీ పోటర్ ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి, ఇంకా బోలెడ్ రకాల బుక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ దట్ నాకేముందంటే మా క్లాస్లో బోలెడని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో నేనేం చేద్దామంటే కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాడికి సంబంధించిన డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే కళ్యాణ్ అనే పేరుతో బోలెడ్ మెంబర్స్ ఉన్నారు. జి కళ్యాణ్ అని, కే కళ్యాణ్ అని, ఎం కళ్యాణ్ అని, హెచ్ కళ్యాణ్ అని, ఇట్లా బోలెడు మంది ఉన్నారు. అప్పుడు నేనేం చేస్తానంటే ఉన్న అందరిలో కూడా నేనేం చేస్తానంటే కళ్యాణ్ అనే పేరు ఉంటే చాలు, వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే స్టార్ట్ విత్ అనే ఒక ప్యాటర్న్ పెట్టేసేసి దాని పక్కన ఏం చేస్తానంటే నాకు ఏ వాల్యూ కావాలైతే ఆ వాల్యూని కనుక పెట్టాను అనుకో, అప్పుడు ఏమైందంటే ఆ వాల్యూకి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది అనమాట. కళ్యాణ్ అనే పేరు స్టార్టింగ్లో ఉన్న పేజీకి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది అనమాట. ఓకేనా? అలానే ఎండ్ విత్ అనేది కనుక చెప్పుకున్నామంటే ఏంటంటే మన దగ్గర ఏమున్నాయి అంటే మన డేటాబేస్లో బోలెడు రకాల ఫోన్స్ ఉన్నాయి. ఎంఐ ఫోన్స్ అని, అలానే శాంసంగ్ ఫోన్స్ అని, యాపిల్ ఫోన్స్ అని, ఇంకా బోలెడు రకాల ఫోన్స్ ఉన్నాయి. అంటే అన్నిటికీ కామన్గా ఎండ్లో ఏమున్నాయో చూడు, ఫోన్ అనే పదమే ఉంది. అంటే ఎండ్లో ఫోన్ అనే పదమే ఉండాలి. మిగతా ఏ టైప్ ఆఫ్ ఫోన్స్ డేటా కావాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఎండ్ విత్ ఫోన్ అనే కనుక ఒక ప్యాటర్న్ కనుక పెట్టామనుకో వాల్యూ ప్లేస్లో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ ఫోన్స్ వస్తాయి అంటే చివరి టెక్స్ట్ ఫోన్ అనే పేరు గనక ఉన్న టెక్స్ట్ మొత్తం ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఆ డేటాబేస్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. దాన్ని ఒక కామన్ ప్యాటర్న్ అని పిలుస్తారన్నమాట. అలానే నేనేం చేశానంటే కొన్నిసార్లు ఏం చేసేసానంటే జస్ట్ వసంత అని ఒక పేరు ఉంది. ఆ వసంత కంటైన్స్ అని పెట్టేశాను, కంటైన్స్ వసంత అని పెట్టాను వాల్యూ. అప్పుడు ఏమైందంటే వసంత పేరుతో ఉన్న ఎవరున్నా కానీ వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. అలా మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ విత్ అంటే మనం హ్యారీ పోటర్ అనే పేరు పెట్టానుకో, ఏదైనా కానీ అక్కడ ఉన్న డేటాబేస్లో ఏ బుక్లు అయినా ఉన్నాయి, అట్లా హ్యారీ పోటర్ అనే స్టార్టింగ్ నేమ్ ఉన్న బుక్లు మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్టార్ట్ విత్ అనే ప్యాటర్న్ వాడతాం. అలానే ఎండ్లో ఫోన్ అనే పదమే ఉందనుకో, ఆ పదం ఎండ్లో ఫోన్ అనే పదంతో ఉన్న ఏ టెక్స్ట్లు అయితే ఉంటాయో మన డేటాబేస్లో ఆ టెక్స్ట్లు అంతా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎండ్ విత్ అనే ఒక ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అలా నేనేం చేస్తానంటే జస్ట్ వసంత అనే పేరు ఇంక ఎన్ని బుక్లైనా ఉన్నాయి, నాకు అవన్నీ అనవసరం. మధ్యలో ఉంటాయో, వెనకాల ఉంటాయో, అటు ఉంటాయో, ఎటు ఉంటాయో నాకు అనవసరం. వసంత అనే పేరుతో మధ్యలో ఉన్న, వెనకాల ఉన్న, ఎటువైపు ఉన్నా సరే వసంత అనే పేరు గనక ఉంది అంటే
ఆ బుక్ మొత్తం నాకు కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను అంటే కంటైన్ అనే ఒక ప్యాటర్న్ ని వాడతాను. అలానే ఇంకా బోల్డ్ రకాల ప్యాటర్న్స్ వాడతాం. అవి ఏంటిదంటే ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది తర్వాత సెషన్లో నేర్చుకుందాం. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్ అనగానే మీ అందరికీ అర్థమైందా? అంటే వాల్యూ ప్లేస్లో మనకి బోల్డ్ రకాల టెస్ట్లు ఉంటాయి కదా, వాటిలో ఎగ్జాక్ట్ టెక్స్ట్ వాల్యూని పెట్టినప్పుడు తెచ్చుకోవచ్చు. అలానే బోల్డ్ టెక్స్ట్ కనుక ఉంటే దాంట్లో స్టార్టింగ్ పదం మాత్రమే ఉండి రిమైనింగ్ థింగ్స్ అన్ని బోల్డ్ రకాల వేరియేటీస్ లో ఉన్నప్పుడు ఆ టెక్స్ట్ తెచ్చుకోవడానికి కూడా మనం ఏం చేస్తాం అంటే వాల్యూలో ప్యాటర్న్ అనే దానితో అచీవ్ చేస్తాం. అలానే ఎండ్లో ఒక టెక్స్ట్ ఉండి ఆ టెక్స్ట్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే ఎండ్ విత్ అనే ఒక వాల్యూకి తగిన ప్యాటర్న్ అనేది యూజ్ చేసి తెచ్చుకుంటాం. అలానే ఒక టెక్స్ట్ ఎక్కడుందో నాకు తెలియదు, నాకేందో తెలియదు, టెక్ అనే పేరుతో ఉన్న నాకు బోల్డ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, టెక్ అనే పేరుతో ఉన్న కంపెనీకి సంబంధించిన డీటెయిల్సే కావాలనుకున్నాను, అది ఫస్ట్ మధ్యలోనే ఎక్కడో నాకు తెలియదు. అప్పుడు నేనేం చేశాను అంటే కంటైన్ టెక్ అని పెట్టానుకో, టెక్ అనే పేరుతో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ డేటా అంతా నాకు వచ్చేసింది. అలా మనం ఏం చేస్తామంటే ఇలా కామన్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వాల్యూస్ ని యూజ్ చేసేసి మనం ఒక టెక్స్ట్ ని ఏం చేస్తామంటే ఫెచ్చింగ్ అంటే సర్చింగ్ అనేది చేసుకొని ఈజీగా డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి ఈ ప్యాటర్న్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాను అన్నమాట సాఫ్ట్వేర్ లో. ఓకేనా, అవన్నీ కూడా ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ కనుక చూసారనుకో, ఈ స్టార్ట్ విత్, ఎండ్ విత్ అండ్ కంటైన్ అంటే ఇవన్నీ మీకు తెలియదు కదా, అవన్నీ తెలుసుకోవడానికి ఒక కామన్ రియల్ టైంలో చెప్పే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఏముంది అంటే ఒక డేటాబేస్ ఉంది అనుకున్నాను. ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ నాకేముందంటే ఒక డేటాబేస్ ఉంది, సారీ ఒక డేటాబేస్ లో ఒక టేబుల్ అనేది ఉంది. ఓకేనా, ఆ టేబుల్లో ఏమున్నాయంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ లో ఏముందంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి అనుకున్నాను. ఓకేనా, ఇట్లా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఈ మల్టిపుల్ కాలమ్స్ లో బోల్డ్ అన్ని టెక్స్ట్లు ఉన్నాయి అంటే బోల్డ్ అంత టెక్స్ట్ ఉంది. ఓకేనా, ఈ టెక్స్ట్ లో నాకేమున్నాయి అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారు కాలం అంటారు, ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు వాల్యూ అంటారు. అంటే ఒక కాలానికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాం. అంటే ఇక్కడ నాకు బోల్డ్ రకాల వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒక కాలంలో. వీటిల్లో నాకేం కావాలనుకున్నా అంటే ఈ కాలంలో స్టార్ట్ విత్ ఒక పదంతో ఉన్న టెక్స్ట్ కావాలనుకున్నా. అంటే దీన్ని ఏమనుకున్నా అంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఒక డేటాబేస్ లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. వాటిలో ఒక కాలంలోకి సంబంధించిన ఒక కాలానికి సంబంధించిన డేటా మొత్తాన్ని తెచ్చుకున్నాను. అది ఏంటిదంటే షర్ట్ అని, జీన్స్ అని, ట్రౌజర్ అని, షర్ట్స్ అని, బ్లాక్ షర్ట్ అని, షర్ట్ విత్ చెక్స్ అనే నేమ్తో ఏముందంటే ఒక కాలం లోపల బోల్డ్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన డేటా అనేది నాకు ఇక్కడ ఉందన్నమాట. దాంట్లో నేనేం చేశానంటే స్టార్ట్ విత్ షర్ట్ అని పెట్టుకున్నాను. అంటే స్టార్ట్ విత్ షర్ట్ అని మనం కనుక సెర్చ్ చేసామనుకో అప్పుడు ఏమైంది అంటే ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే స్టార్ట్ విత్ షర్ట్ అనే ఒక ప్యాటర్న్ వాడాను. అప్పుడు ఏమైంది స్టార్ట్ విత్ షర్ట్ అంటే షర్ట్ అనే పదం స్టార్ట్ అయిన అక్కడ ఉన్న ఆ కాలంలో షర్ట్ అనే పదంతో స్టార్ట్ అయిన టెక్స్ట్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అది ఏంటిది అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో షర్ట్ అని రావచ్చు, షర్ట్స్ రావచ్చు, షర్ట్ విత్ చెక్స్ రావచ్చు. అంటే మొదటి పదం ఏమైంది షర్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఏమైనా ఉండని ఆ స్టార్టింగ్ లో షర్ట్ అనే పదం ఉండి తర్వాత ఏది వచ్చినా కానీ ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే ఫెచ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అప్పుడు ఏమి రావు అంటే మీరు కనుక చూసారనుకో ఈ కాలంలో ఏమేమి ఉన్నాయి షర్ట్, జీన్స్, ట్రౌజర్, షర్ట్స్, బ్లాక్ షర్ట్ అండ్ షర్ట్ విత్ చెక్స్. అంటే వీటిల్లో ఏమున్నాయి షర్ట్ అనే పేరు స్టార్టింగ్ వచ్చిన టెక్స్ట్ అంతా కూడా ఒకవైపు వచ్చేస్తుంది అనమాట. ఆ షర్ట్ అనే పదం స్టార్టింగ్ లేని మిగతాదంతా కూడా ఏమొస్తుందంటే జీన్స్, ట్రౌజర్ అండ్ బ్లాక్ షర్ట్ అనేవి సెలెక్ట్ కాకుండా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్టార్ట్ విత్ అనే ఒక కామన్ ప్యాటర్న్ కనుక వాడామనుకో ఏమైందంటే డేటాబేస్ లో ఉన్న డేటాలో మనం స్టార్టింగ్ విత్ ఏ టెక్స్ట్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ కి సంబంధించిన డేటా మాత్రమే వస్తుందంటే డేటాబేస్ నుండి వస్తుంది అనమాట. రిమైనింగ్ డేటా అంతా కూడా మనకి ఏమైందంటే రాదనమాట అని గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఒక కామన్ ప్యాటర్న్ కి సంబంధించిన ఎగ్జాంపుల్. అలానే మరొక కామన్ ప్యాటర్న్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం చెక్ చేసే మెథడ్ అనేది చూద్దాం. ఇంకోటి ఏం చేస్తామంటే కంటైన్స్ అనే ఒక కామన్ ప్యాటర్న్ ని కూడా మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఏం చేసాము ఇక్కడ మనం తీసుకున్న
కాలంలో జీన్స్ అని, షర్ట్ అని, ట్రూజర్ అని, షర్ట్స్ అని, బ్లాక్ షర్ట్ అని, షర్ట్ విత్ చెక్స్ అనేసి మనకేమని అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి అనమాట కాలంలో. ఆ కాలంలో డిఫరెంట్ డేటాస్ ఉన్నాయి అనమాట. వాటిలో నేనేం చేశానంటే వెతుక్కోవడానికి నేనేం చేశానంటే డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి నేనేం చేశానంటే కంటైన్స్ షర్ట్ అన్నాను. అంటే షర్ట్ అనే పదం గనక ఉంటే అవన్నీ తీసుకురారా అన్నాను. అప్పుడు నేనేం చేస్తాను, ఏ ప్యాటర్న్ వాడతాను, కంటైన్స్ అనే ప్యాటర్న్ వాడతాను. కంటైన్స్ షర్ట్ అని కనుక నేను చెప్పాను అనుకో ప్యాటర్న్, అప్పుడు ఏమైంది అంటే అక్కడ ఏమేమి వచ్చినాయి చూడు, షర్ట్ అనేది వచ్చింది, షర్ట్స్ అనేది వచ్చినాయి, బ్లాక్ షర్ట్ వచ్చింది, షర్ట్ విత్ చెక్ అని వచ్చింది. అంటే షర్ట్ అనే పేరు ఉన్న ఆ కాలంలో ఉన్న షర్ట్ అనే పేరుతో ఉన్న అన్ని టెక్స్టులు తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాము, కామన్ ప్యాటర్న్ ఏది వాడతాం, కంటైన్స్ అనే కామన్ ప్యాటర్న్ వాడడం ద్వారా ఆ కాలంలో మనం చెప్పిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ తో ఉన్న పదాలన్నీ కూడా మనకు రావడానికి మనం ఏం చేస్తామంటే కంటైన్స్ అనే ప్యాటర్న్ వాడతాం. అప్పుడు మనకి ఏమేమి రాలేదు, మీ అందరికి కనపడుతుంది కదా, జీన్స్ ట్రౌజర్ అనే దాంట్లో షర్ట్ అనేది లేదు కాబట్టి ఆ డేటాబేస్ లో ఆ రెండు రాకుండా మిగతా అవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి డిస్ప్లే అవుతా ఉంటాయి అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా కామన్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసేసి ఏంటిది స్టార్ట్ విత్ అని, ఎగ్జాక్ట్ వాల్యూ అని, ఎండ్ విత్ అని, అలానే కంటైన్స్ అని, ఈ టైప్ ఆఫ్ కామన్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ ముందు ఈ టైప్ ఆఫ్ కామన్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇలా చెప్పడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ లో? ఎవరికన్నా డౌట్ ఉందా? ఇలా కామన్ ప్యాటర్న్స్ ని యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ, అంటే ఈ కామన్ ప్యాటర్న్స్ వాడాలనుకున్నాం కదా, స్టార్ట్ విత్, ఎండ్ విత్, అలానే కంటైన్స్ అని, అలానే ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఈ ప్యాటర్న్స్ అన్నాం కదా, ఈ కామన్ ప్యాటర్న్స్ ని యూజ్ చేయాలి అంటే పద్దాకులు అలాంటి టెక్స్ట్లు పెట్టమన్నమాట. ఈ కామన్ ప్యాటర్న్స్ ని యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాస్తాం. అంటే ఈ ఎస్క్యూఎల్ క్వైరీ ప్యాటర్న్స్ ని యూజ్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఈ కామన్ ప్యాటర్న్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్ ని డేటాబేస్ నుండి ఫెచ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ క్వైరీలో కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఫెచ్చింగ్ అనేది చేయడం, డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడం అనేది జరిగింది. వాటిల్లో ఏం వాడతామంటే మనం రెండు వాడతాం అనమాట. ఒకదాన్ని ఏమంటారంటే పర్సంటైల్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అని, ఒక ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని మొత్తాన్ని కూడా తెచ్చుకుంటా ఉంటాం. అందరూ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్సంటైల్ అనేది ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండర్ స్కోర్ అనేది చాలా తక్కువగా వాడతాం, కానీ పర్సంటైల్ అనేది వాడకుండా ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఏం చేస్తారంటే జాబ్ అనేది చేయడం అనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్ లో పర్సంటైల్ అనే ఆపరేటర్ ని, అలానే అండర్ స్కోర్ అనే ఆపరేటర్స్ ని మనం ఎలా యూజ్ చేస్తాం ఏంది అనేది టుమారో సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే ఈ పర్సంటైల్ అండర్ స్కోర్ చెప్పాలంటే మళ్ళీ ఇంకొక 45 minutes పడుతుంది అనమాట. ఓకేనా? అంత లోపలికి టైం అయిపోయింది కాబట్టి టుమారో సెషన్ లో రిమైనింగ్ దట్ మొత్తం కూడా నేర్చేసుకొని ఫుల్ఫిల్ చేసేద్దాం. అందరికీ థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీబడీకి? నో సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.